చెప్పండి నాయన. అయ్యా భూగోపాగో జిల్లాలో మా అయ్యగారి పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారండి? ఇది ఖమ్మం జిల్లా నాయన. అయ్యగారి పేరు సుగర్ సుబ్బరాజు గారు. ఇంటిగా పద్మశ్రీ బిరుదురాగా ప్రతిసారి పేరు ముందు అది ఎందుకురా? అయ్యా నా పేరు రుద్రరాజు సుబ్బరాజు, పగిడిపాలు గోత్రం. పగిడిపాల గోత్రోద్భవస్య రుద్రరాజు సుబ్బరాజు నామధేయస్య సకుటుంబస్య. మీ గోత్రం చెప్పండి. విశ్వామిత్ర గోత్రం. విశ్వామిత్ర గోత్రోద్భవస్య బీపీ బ్రహ్మం బీపీ శాంత నామధేయస్య సకుటుంబస్య. మీ పేరు చెప్పండి నాయన. అంజలి అండి. అంజలి నామధేయస్య సకుటుంబస్య సబాంధవస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీరామచంద్ర స్వామి పాదారవిందయోః. అక్క అక్క నా ఫోటో చూడక్క. చాలా బాగుంది. అక్క అక్క నా స్కెచ్ చూడు. బాగుందిరా. నువ్వు కూడా దిగక్క. నేనా? వద్దురా. అరే సరే సరే రండమ్మా. ముందు నువ్వు దిగక్క. ఇక్కడ చూడమ్మా. కరెంటు పోయిందమ్మా. సారీ అమ్మా. గంట తర్వాత వచ్చి ఫోటో తీసుకోండి. పద. ఫోటో ఏదక్క? రాలేదురా పద. మన లేడీస్ ఫోటో దిగినట్టున్నారా? నువ్వు కూడా దిగుతుంది పదా. ఏంటి ఈ స్టూడియోలోనా? లేకపోతే అన్నపూర్ణ స్టూడియో తీసుకొస్తారా నీకోసం? అమ్మయ్యా కరెంటు వచ్చింది. రండి సార్. ఇక్కడే చూడండి సార్. ఇదిగోండి సార్. థ్యాంక్స్ అండి. నేను ఒక్కడనే ఫోటో దిగితే జంటగా స్కెచ్ వచ్చిందేంట్రా? ఇది ఫోటో స్టూడియోనా మ్యారేజ్ బ్యూరోనా? ఏంటది బుచ్చి? చూసాడ్రా, నీకు సరైన జోడి ఈ అమ్మాయిని దేవుడు కూడా నిర్ణయం చేశాడు. పెళ్లి కాకముందే ఫ్యామిలీ ఫోటో ఇచ్చాడు. ఇక నువ్వు ఫ్రేమ్ కట్టించుకోవడమే తరువాయ. సత్యం గుడ్లు గట్ట కూడా మోగింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను. ఒక్కటి కాబోతున్న ఇద్దరు మనం, ఇద్దరుగా కనపడుతున్న ఒకటే నీళ్ళెంత కవి ఉన్నాడట్రా బాబు. నాకు కూడా ఇప్పుడు దాకా తెలియదురా. తన చూడగానే తన్నుకోజేసిందంతే. ఎక్కడి నుంచి? సెస్ట్లోంచి. చాక్లెట్ అంకుల్ అక్క దీన్ని చదువుకోమంది. గజ్జి తామరా తగ్గాలంటే జాలిములు వాసన రాసుకోండి. ఇది పంపిందేంట్రా? ఆ అమ్మాయి చూస్తుండగా ఎప్పుడైనా గోక్కున్నాడ్రా? లేదురా. ఒరే వెనకాల ఏదో రాసిందిరా. సాయంత్రం 5 గంటలకు లాంచీ పైకి రండి మాట్లాడాలి. పడిసావు 5 o'clock అట. సయ్యేస్తుంది. ఏం మాట్లాడుతుందో. హెయిర్ స్టైల్ బాగుందంట. ఏదో మాట్లాడాలన్నారు. నాకు డౌట్ అడగొచ్చా? ఒక్కటి కావాల్సిన వాళ్ళు ఒక్కటేంటండి? ఎన్నైనా అడగండి. మీ ఇంట్లో అద్దాలు లేవా? లేకపోవడం ఏంటండి? 4 దాకా ఉన్నాయి. ఇలాగే దుమ్ము పట్టి ఉంటాయా? లేదండి, చాలా క్లీన్ గా ఉంటాయి. మరి అద్దంలో నీ ఫేస్ ఎప్పుడు చూసుకోలేదా? ఎలా నయ్యింది? ఏంటి అలా చూస్తున్నావు? దమ్ము కొడుతున్నా? ఎప్పుడైనా మందు కొట్టినప్పుడు మాత్రమే దమ్ము కొడతాను. మా వాళ్ళేం చెప్పారు నీకు? డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల మత్తుగా ఉన్నాను కదూ. మత్తు మెడికల్ షాప్ మెడిసిన్ వల్ల కాదు, వైన్ షాప్ వైన్ వల్ల. ఏ మా వాళ్ళని బకరాన్ చేశారు తెలుసా? అంటే మీరు మందు? నీ క్యాన్సరా అన్నట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? ఇప్పుడు అసలు విషయం చెప్తాను విను. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. రాజమండ్రిలో నీ పెంట తీయడానికి ట్రై చేసిన వాళ్ళు అతను పంపిన రౌడీలే. ఆ రౌడీలకి నీ ఫోటో నేనే ఇచ్చా. అయినా ఏ కలర్ కి ఏది మ్యాచ్ అవుద్దో చెప్పే బొటిక్ గడివి నీకు నేను మ్యాచ్ అవుతానని ఎలా అనుకున్నావు? ఈ డిస్టర్బెన్స్ అంతా నీ వల్లే కాబట్టి నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని మా వాళ్ళతో చెప్పి హైదరాబాద్ చెక్కేయాలి. లేదంటే ఖేల్ కదం దుకాన్ బంద్. సాలా
I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm saying. ఒరిజినల్ కాదా? ఎగేసుకుంటూ వచ్చాడండి మిస్టర్ పెళ్లి కొడుకు. I'm a veteran in this game, perfected with the aim. ముత్తైదు కుంకుమ బ్రతుకంత ఛాయ. I'm a veteran in this game, perfected with the aim, corrected when I'm sailing from the West End. ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్గా మాట్లాడాలరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. రామ్ ముత్యమంతా పసుపు ముఖం చూడరా ఆడరాంబోలాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు, మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా? నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. జంట ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. ఇదేట్రా చంద్ర చీర కట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా, సోడకాయలు గోలికాయలాగైపోయింది. ఎవ్వరో రూల్స్ తప్పకూడదు. ఇప్పుడు మీకు వచ్చిన చీటీల్లో ఏం రాసి ఉంటే అది మీరు చెయ్యాలి. చేయలేకపోతే వెళ్ళి గోడ కుర్చీ వేయాలి. పవన్ కళ్యాణ్ పాటకు పెద్ద ఎన్టీఆర్ లాగా డాన్స్ చెయ్యాలి. సాంగ్ స్టార్ట్. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. నువ్వు లేని జీవితం అవకాయ పద్దలేని మందు కంట దారుణం. శీర్షాసనం వేయాలి. గట్టిగా విసిల్ వేయాలి. అబ్బే పర్వాలేదండి. సూపర్మెన్ గారు, రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏమీ లేదండి. నేను కేరళ అంతా సైట్ సీయింగ్ కుమ్మేద్దాం అనుకుంటున్నాను. తీసుకెళ్తారా? వద్దురా. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా? మనం వెళ్లే ట్రైన్ లో ప్రతి స్టేషన్ లో ఎంతో మంది ఎక్కుతారు దిగుతారు. వాళ్ళు మనతో పాటు వచ్చేస్తారా? అంజలి కూడా అంతే అనుకో. నువ్వే అంత బాధపడితే నా ఛాయ మిస్ అవుతున్నందుకు నేనెంత బాధపడాలి? ఎంత రొమాంటిక్ అనేది. ఛాయ 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 అంజరువా అంజరువా ఆమా. అంజలి వస్తుందిరా. జోకులాపరా. జోకులు కాదు, షాకులు. లెఫ్ట్ లో ఒకసారి లుక్ వేసుకో. బాబు ఎక్కడ మిస్ అయిపోతావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎంత కోపం ఉంటే మాత్రం అలా చెప్ప పెట్టుకున్నా వెళ్ళిపోవడమేనా? అమ్మా నాన్న సడన్ గా రావటంతో కొంచెం డిస్టర్బ్ అయ్యాను. సారీ. ఇయర్ రింగ్స్ చూడు, నువ్వు సెలెక్ట్ చేసినవే. దుపట్టా కూడా నువ్వు చెప్పిన స్టైల్లోనే వేసుకున్నానా? ఓకే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రేపు నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నాడు. ఎల్లుండి మేము పెళ్లి చేసుకోబోతున్నాం. మా
వరకు ఆగి వెళ్ళండి ప్లీజ్. రాజా అందరూ అక్కడ ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నావేంటి? నీకో విషయం చెప్పాలి. ఏంటి? నేను పని మీద ఈ ఊరొస్తున్నానని చెప్పాను కదా, ఆ పని ఇక్కడే అయిపోయింది. నేను వచ్చింది ఈవిడ గారి కోసమే, నాకు కాబోయే నాయకురాలు. పొద్దున వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారని నీకు ఈ విషయం చెప్పలేదు. ఈవిడ గారితో చాలా టిపికల్ క్యారెక్టర్. ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ప్రేమ వస్తుందో చెప్పలేం. తనతో పాటు కేరళ రాలేదని నాతో కట్టిఫ్ చెప్పేసింది. మళ్ళీ ఫోన్లో కాళ్ళ వేళ పడితే కనికరించింది. ముఖ్యమైన విషయం, ఈరోజు సాయంత్రం 5:30కి రిజిస్టర్ ఆఫీస్ లో మా పెళ్లి. అసలు మేమిద్దరం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే కలుసుకోవాలనుకున్నాం. నీ వల్ల ముందే ఇక్కడ కలిసాం. మా పెళ్లికి ఫ్రెండ్ అయినా పెద్దవైనా నువ్వే. నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి. నేను వెళ్తాను. ఇంతకీ నీ హీరోయిన్ ఎప్పుడు చూపిస్తున్నావు? తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఓ డోంట్ వరీ, మా పెళ్ళాక తను ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీతో పెళ్లి కొప్పిస్తాను. హలో, ఆ లాయర్ కామలి గారండి? నమస్కారం అండి. నా పేరు బాచి అండి. ఓ చిన్న క్లారిఫై కోసం ఫోన్ చేశానండి. ఇక్కడ ఒక మర్డర్ జరగబోతుందండి. అది చేసేదెవరో చేయించుకునేది ఎవరో తర్వాత మీకు చెప్తాను. కాకపోతే మర్డర్ అయ్యాక బెయిల్ తొందర రావడానికి సరెండర్ అయితే బెటరా, అరెస్ట్ అయితే బెటరా? ఓకేనండి. మర్డర్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని ఢిల్లీలో కలుస్తా. ఇగో బాబు, ఆ దండ 2 బాంబులు ఫిక్స్ అయ్యి ఎంత ఖర్చు అయినా పర్లేదు. రే, దండలు తీసుకుని బయలుదేరు. ఏమమ్మా చెబుతావుండావు? మండ్లీ నాకు పెండ్లే, ఒక తూరి పెండ్లి చేసుకునేదానే నిండా మునిగినాను. ఏమది విడాక్కులు నవలదా అయినాయా? మీ అత్త కొండలు కొట్టుకునేదానే ఆ పెండ్లి పటాంకులు చేసినారు. ఇప్పుదా ఫోన్ చేసి 6 గంటలకు మండ్లీ నీకు పెళ్లి చూపులు, నువ్వు రావాలా అన్నా ఏమమ్మా అర్థము? చెన్నై పొంగల్ సాంబార్ రా. కళ్యాణ దంపతిగల నీంగలాను. మాది కూడా తెలుగే సార్. అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి బాబు. పెళ్లి కొడుకు పేరు? పెళ్లి కొడుకు పేరు రాజ్ కుమార్. రాజ్ కుమార్. ఏదే అమ్మాయి రాజకుమారి మందిరి ఉండనా? కరెక్ట్ దా అమ్మా. పెళ్లి చేసుకుంటే నేనుదా సన్నాసినై పుడుస్తానే. అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి పేరు అంజలి. అమ్మాయి పేరు అర్చనావా? ఏదో చూడ్డానికి ఇంపుగా ఉండనా? ఇప్పుడు అప్పుడుదా ఉండదమ్మా, తర్వాత దా కాంపురంలో కంపుదా ఉండదు. అమ్మాయి పేరు అర్చన. అర్చన కాదు, అంజలి. ఎన్నమ్మా సోల్రే. నేను పెళ్లి చూపులుగా రాకపోతే నువ్వు సచ్చి పుడుస్తావా? నేనుదా వస్తే నేనుదా సచ్చి పుడుస్తానే. సాక్షి సంతకాలకి ఎవరైనా సచ్చినారా? ఏంటిది? వచ్చినారా? బుచ్చిబాబు. బుచ్చిబాబు అమ్మా, నువ్వు సచ్చకే. నాందా 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 వచ్చి సస్తుంది. పెన్నుదా ఉండదా? పెన్ను బుచ్చిబాబు, పెన్నుందా? అమ్మా వస్తున్నమ్మా. ఒక పని చెయ్యండి, మీరు అచ్యుతానందన్ సెంటర్ లోదా ఉండండి, నేనేదా అక్కడికి వచ్చి పుడుస్తును. వస్తును. ఏమి పెన్ను లేదా? పెన్ను లేదండి. ఒక పని చేస్తాము, రేపుదా నేను లీవ్, ఎల్లుండిదా సెకండ్ సాటర్డే, ఆ తర్వాత రోజుదా సెకండ్ సండే అంటారు అంతే కదా? మండే వాంగా ఈ పెళ్లి నేను చేసి పుడుస్తాను. ఓకేదానే పోయి వస్తున్నా. ఏంట్రా మా పెళ్లి చేయమని వస్తే నీ పెళ్లి సోది? సరైన పెన్ కూడా లేకుండా. ఏమప్పా రూల్స్ మాట్లాడుతా ఉండావే? ఇదిదా గవర్నమెంట్ ఆఫీస్, నీంగదా లేట్, నానేమి చేస్తున్నా నిన్ను. రాజా, ఏమప్పా సంపుతావా? సంపు. పెళ్లి చేసుకుని పెండ్లాం చేతిలో సచ్చుడు కన్నా ఇదిదా బెటర్. పెళ్లిలో ఏముండదప్పా నా పిండాకుండు. ప్రతి వాండు పెళ్లి పెళ్లి అని సంపుతా ఉండారే. తాళి లేకపోతే పెళ్లి ఆగిపోవడంలో అర్థం ఉంది. పెన్ను లేక పెళ్లి ఆగిపోవడం ఏంటి? బ్యాడ్ టైం కాకపోతే. హలో అన్నా, నేను నా కాంట్రాక్ట్ కి ఇచ్చిగానన్నా. నీకు హ్యాపీ పెళ్లి శుభాకాంక్షలు అన్నా. నీ పెళ్లి శుభ సందర్భంగా రాజమండ్రి మొత్తం ఫుల్ పటాస్ అన్నా. అన్నో పార్టీ మాత్రం నీ అకౌంటేనన్నో. పెళ్లి జరిగినప్పుడు చూద్దాం. ఏంటి పెళ్లి జరగలేదా? ఎవడన్నా అడ్డుపడ్డా ఏంటి? ఆడి ఫోటో పంపన్నా. ఇక్కడ పుత్తూరు రాజు రెడీ, పూర్తి సామాన్లు రెడీ. ప్రస్తుతం నువ్వే వాడుకో. ఫోన్ పెట్టే.
పెళ్ళంటే నాయరగడి పెళ్ళలాగా ధూమ్ ధామ్ గా ఉండాలి. ఇదేంటో అనాథ పెళ్లి, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు పడుకోమ్మా, పడుకో. అలా జరగాలని మాకు మాత్రం ఉండదా? నేను నా మర్దల్ని చేసుకోవాలని మా నాన్న పట్టుదల. తనకిష్టం లేని పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్న స్వీట్ తిని చచ్చిపోతాడని తనే చెప్పింది. అందుకే ఈ దొంగ పెళ్లి. సరే, మనం ఇప్పుడేం చేద్దాం? వచ్చిన చోటుకే వెళ్ళి రిలాక్స్ అయ్యి తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏ సీను, ఇలా ఉండే మేడం మేడం మీరు ఓకే మేడం. నిశ్చితార్థం ఉంగరం కదండి? అయ్యో, రింగ్ కింద పడిపోయింది. ఏమండి, అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. దొరికిందండి. ఏమండి, మీరు పైకి ఎందుకు వచ్చారు? జాగ్రత్త, కింద పడిపోతారు. కిందకు వచ్చానా? నిజమే. మీకేం కాలేదు కదా? నాకేం కాలేదండి. ఏం కాలేదుగా? అబ్బాయి, నాకేం కాలేదండి. నిజంగా? నిజంగానే నాకేమీ కాలేదండి. మీరు కూల్ అవ్వండి. అమ్మయ్యా, ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఇదిగోండి, మీరు ఇచ్చిన ఎన్నికల ముందు బండబూతులు తిట్టుకున్న పార్టీలు ఎన్నికల తర్వాత విలీనమైపోయినట్టు కొట్టమన్న పార్టీ, కొట్టించుకునే పార్టీ ఎంత ఇదిగా విలీనమైపోయినరా? అమ్మో, అన్నతో చెప్పాలి. బాగా జరిగింది కదా? ఒక్క నిమిషం. హలో అన్నా, నేను కాంట్రాక్ట్ కిష్టిగాన్ని. చెప్పు. నేను చచ్చిపోతా. ఇంట్లో నేనంటే అందరికి వేళకోళం కింద ఉంది. ఏమైనా సరే ఈరోజు నేను చచ్చిపోతా అంతే. What happened? What happened, my son? వినకుండా స్వీట్లు తిని
చచ్చిపోతానంటున్నారు అత్తయ్య గారు. ఒరే సుబ్బు నువ్వు తినకూడదురా, తినకూడదు. Why are you angry? జాంగిరి అరే పెంట జాంగిరి తీస్తారు వద్దనే అసలు నీకు షుగర్ ఎక్కువ. దానికి ఉన్న పొగర కంటేనా షుగర్ కంట్రోల్ తప్పితే కష్టం అన్నయ్య. అవతల కన్న కూతురు కంటారు తప్పితే ఏమండి 40 ఏళ్లకే నన్ను విధవం చేస్తారా? నలుగురు ముందు ఏదో చేసింది. నువ్వు 40 ఏళ్ళకి ఏదో అయితే అంతే. రే పెంటగా మంచ కింద మన కథలో తీసుకురా చచ్చిపోతానంతే. తమంత చూసి వచ్చేసావు, ఎంత గొప్పగా ఉండదయ్యా. పలానా షుగర్ సుబ్బరాజు గారు సీపుగా స్పీడ్ తిని చచ్చిపోయారంటే తూగో పాగో జిల్లాలో ఈ పెంట తలెత్తుకుని ఎట్ట తిరగలదయ్యా. చచ్చిపోతా వద్దయ్యా. చచ్చిపోతానంతే. అంజలి మీ నాన్న చెప్పినట్టు వింటానని చెప్పవే, లేదంటే ఆయన మనకి దక్కరు. అంత సీన్ లేదు. నా మీద వంకతో తినాలనుకున్న స్వీట్లన్నీ తినేశాడు. ఇన్సులిన్ డోస్ పెంచండి చాలు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. పెళ్లి చూపులు జరగకూడదని నేను స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా తెలుసా. మత్తులో ఉన్నా కూడా వాడికి నచ్చేసానంట. ఆడికి ఇచ్చాను చూడు జలక్. హాస్టల్లో సరదాగా దమ్ము కొట్టిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడింది. మందు కొట్టాలని కూడా చెప్పా. దెబ్బకి అమెరికా గాడు ఫ్యామిలీతో సహా పారా. ఎన్ని మాట్లాడినవరా? మన ఫ్యామిలీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తావా? నీకు నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ అక్కడే చెప్పేయాలి కానీ అవ్వా నేను ప్లే బాయ్నా? ఇప్పటికీ బెడ్రూమ్ లో మీ అమ్మ ముందు బనీలు విప్పాలంటే సిగ్గుపడతాను. నేను ప్లే బాయ్నేట్రా? అరే ఇంగ్లీష్ సినిమా చూసేటప్పుడు మధ్యలో ఆ బిట్లు వస్తాయే, ఇప్పటికి కూడా కళ్ళు మూసుకుంటాను. నేను ప్లే బాయ్నేట్రా? 10 సంవత్సరాల నుంచి స్వాతి పత్రిక చదువుతున్నా 56వ పేజీలో సుఖ సంసారం ఉంటుందన్న విషయం నాకు ఇప్పటికి కూడా తెలియదు. నేను ప్లే బాయ్నేట్రా? ఓహో, ఏమి తెలియకుండానే అవన్నీ చింపి బైండింగ్ చేసావా? ఆ విషయంలో నేను నిప్పురారే నిప్పు. అవునవును, నిప్పు లేదే పొగరాదు. ఆడికేదో ఉప్పు అని ఉంటది, అందుకే ఆడాలి అన్నాడు. ఉప్పు లేదు పప్పు లేదమ్మా. వాళ్ళ దగ్గర మన తుప్పు రాకుండా తప్పించుకోవాలని అలా చెప్పాను. నేను అప్పుడే చెప్పాను రా, నీకు అమ్మాయి సరిపోదని. ఈయన ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంత తొందరే. నాకా? ఇప్పుడు అప్పుడే మనకి పిల్లలు వద్దా అంటే అప్పుడు తొందరపడింది నువ్వు కాదు. అయినా ఆంధ్రాలో అమ్మాయిలు కరువా? ఈ అంజలి కాకపోతే ఇంకో గీతాంజలి. ఇంకా 10 సంబంధాలు రెడీగా ఉన్నాయి నా బిడ్డ కోసం. నువ్వు పదరా. జలంధర్ కుక్కుంది అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను వెళ్ళి తీసుకురామంటారా? ఓకే. సొల్లు చొక్కా తడిసిపోద్ది. వీడి ఫేస్ కుక్కలకు కూడా నచ్చలా. Come on, baby. Follow me. Come on, fast. Fast, yeah. Yeah. Catch me if you can. Always welcome, Andy. నువ్వు ట్యాప్ కట్టవా? పలహారం సరిగా ఈ రోజు నైట్ బ్యాచిలర్స్ పార్టీ అంటే అయితే ఈ మగాళ్ళందరూ పీకల దాకా తాగేస్తారు. అందుకంటే ఏముంటుంది లేదు. అరే నాయరు, బ్యాచిలర్ లైఫ్ క్యాడ్బరీ చాక్లెట్ లాంటిది, తీయగా ఉంటది. మ్యారీడ్ లైఫ్ చువింగం లాంటిది, నవ్వడం మొదలు పెడితే తీయగా ఉంటది. తర్వాతనే పిప్పైపోయి సప్పగా సాగిపోద్ది. అంతేనటావా? ఇప్పుడే మొదలు పెట్టా, చెప్పాలంటే చాలా ఉంది. బ్యాచిలర్ పార్టీ అనేది లైఫ్ లో ఒకసారి వస్తుందిరా. ఈ రోజు కూడా ఈ ఎంజాయ్ చేయకుండా భయపెట్టేస్తావేంటరా? నువ్వు వాడు మాటలే పెట్టించుకోకరా. ఆడేదో సరదాగా అన్నాళ్ళారా. రే, ఇక్కడంతా పెళ్లిళ్ళు చేసుకోలేదా? హ్యాపీగా లేరా? నువ్వు మరీ అంత సెన్సిటివ్ అనుకోలేదురా. ఆడేడుస్తుంది నువ్వు చెప్పిన డైలాగ్ కదరా. మరే ఆడి కాలు మీద నీ కుర్చీ కాలు ఉంది. సారీరా. కొడుకు నువ్వు కూడా తీసుకోమామా. Outside drinks are not allowed. I have my own bar and restaurant. Cheers. Cheers. Omelette. Munching. You want? బ్యాచిలర్ పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశాడు. Cheers. వాళ్ళు చూడవే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం పెగ్గేద్దాం సరదాగా. ఏంటి ఊరుకోండి. ఏంటి బ్యాచిలర్స్ పార్టీ వాళ్ళకేనా, మనకి లేదా? లెట్స్ గో. చెప్పేది విను. బాబోయ్,
వాళ్ళు పెగ్ తాగి ఎంజాయ్ చేస్తుంటే మనం పాలు తాగి బజ్జో అలా नो నీకేమైనా మొత్తం ఉందా? और एक बार मैं जो कमिटमेंट करती हूँ तो मैं खुद की भी नहीं सुनती हूँ अंकल నాకు పెగ్ కావాలి. ఏమన్నావమ్మా? నాకు ఒక పెగ్ కావాలి. అయిపోయింది. వినటానికి చెవుల్లో స్కాచ్ పోసినంత ఆనందంగా ఉంది. కాదు తల్లి. వన్ మోర్. ఈనాటి ఈ పెగ్గే రేపటికి జగ్ అవుతుంది. వేసే. థ్యాంక్స్. వాట్ ఏ స్వీట్ రెవల్యూషన్. హలో బుచ్చి బాబు. మై డియర్ బుచ్చి, నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసావు. యు ఆర్ సంథింగ్ స్పెషల్. యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ ఐ లైక్ యూ. కెన్ ఐ హగ్ యూ? నీ పర్మిషన్ కావాలా నాకు? ఐ లైక్ యూ వెరీ మచ్. ఇంత చిన్న ఉంగరం కోసం అంత రిస్క్ చేయటం అవసరమా? ఏమండి, రెండు మనసులను దగ్గర చేసేది పెళ్లి కదండి. ఆ పెళ్లికి మొదటి మెట్టు నిశ్చితార్థమేగా. ఆ నిశ్చితార్థానికి గుర్తే కదండి ఈ ఉంగరం. చిన్నదంటారేంటండి? బుచ్చిబాబు, ఆ రోజు రిజిస్ట్రార్ ఆఫీస్ లో నీ దగ్గర పెన్ ఉంది కదా? మా అమ్మా నాన్న పెళ్లి చేసుకోరా అన్నప్పుడు నాకు కాబోయే భార్య ఇలా ఉంటే బాగుంటుందని ఓ రూపం ఊహించుకున్నానండి. అచ్చం అలాగే నా మొదటి పెళ్లి చూపుల్లో మీరు నాకు కనిపించారు. మిమ్మల్ని చూడగానే డౌన్లో పడిపోయానండి. మీరు అద్దంలో నీ మొహం చూసుకోలేదా అని అడిగారు చూసారా? అప్పటికి కానీ అర్థం కాలేదండి, అందంగా ఉన్నోడికి మాత్రమే ప్రేమించే అర్హత ఉందని. అప్పుడే నా మనసుకు సర్ది చెప్పుకున్నానండి. కానీ మళ్ళీ మీరు కేరళ పెళ్ళిలో కలిశారు చూసారా? తెగిపోయిన గాలిపటం మళ్ళీ తన చేతికే దొరికితే చిన్నపిల్లోడు ఎంత ఆనందపడతాడో అంత ఆనందపడిపోయానండి బాబు. నా పిచ్చి గాని పెన్ లేకపోతే పెళ్లి ఆగిపోతుందా చెప్పండి? ఇప్పుడు ఆలోచిస్తుంటే నవ్వు వస్తుందండి. ఏదేమైతేనే అంతా మంచి జరిగిందండి. మొదటి రాజా నువ్వు కొంచెం తప్పండి. ఈ బుచ్చిబాబాయ్ అప్పుడు పెళ్లి చూపులకు వచ్చిన వాడని నాకెందుకు చెప్పలేదు? అదంత ముఖ్యమైన విషయం అని నాకు అనిపించలేదు. ఓహో, ఇంట్లో పాప ఇచ్చింది, కంట్లో నలకపడింది, మధ్యాహ్నం దగ్గొచ్చింది, సాయంత్రం తుమ్మొచ్చింది, ఇలా ప్రతి విషయం నాకు ఫోన్ చేసి మరీ చెప్పేదానివి. ఇది మాత్రం చెప్పేంత ముఖ్యమైన విషయంగా అనిపించలేదా? ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏముంది? మామూలు అమ్మాయి విషయంలో అయితే అనుకోవడానికి ఏం లేదు, కానీ నీలాంటి నిలకడలేని అమ్మాయి విషయంలోనే ఏమైనా అనుకోవచ్చు. అంటే నేను అన్నదాంట్లో తప్పే ఉంది. అప్పుడెప్పుడో క్రికెట్ బాగా ఆడతాడని ఒకడు, పాటలు బాగా పాడతాడని ఇంకొకడు, మధ్యలో మరొకటి నీకు నచ్చాడని నువ్వే నాకు చెప్పావు కదా. అంతెందుకు, నా కట్అవుట్ చూసి నా స్పీచ్ విని 5 నిమిషాల్లో నాకు ఫోన్ చేసి నువ్వంటే నాకు ఇష్టం అన్నావు. అలా అన్నావనే కదా పెళ్లి దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమైందని ఇదంతా నాకు చెప్తున్నావు? రేపేం కాకూడదని చెప్తున్నాను. చీరలకి రంగులు మార్చినంత తేలిక ఆడది మనసు మార్చుకుంటే కష్టం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్థమయ్యే మాట్లాడుతున్నాను. అమెరికా వాడు కదా, నీ మనసు అట్లా ఆగదని గ్యారంటీ ఉంది. క్షణాల్లో మారిపోవడం నీకు అలవాటే కదా. రాజా, బుచ్చిబాబు గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి చెప్తున్నాను. నీకు అతనికి చాలా తేడా ఉంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీకు నచ్చినట్టే ఉండాలనుకుంటావు నువ్వు. తనకి ఎంత కష్టం అనిపించినా ఎదుటి వాళ్ళ ఇష్టాల్ని గౌరవిస్తాడు బుచ్చిబాబు. చాలు, వాడి గురించి చాలు.
నీలాంటి దానికి నాలాంటి వాడే కరెక్ట్. ఎద్దు కూడా మొదట రంకెలేస్తుంది, తొక్కి పట్టి ముక్కు తాడి వేస్తే చెప్పినట్టు వింటుంది. ఆడది అంతే, 3 ముళ్ళు వేసి 4 రోజులు ఇంటి పని వంట పని చేస్తే నువ్వే మారతావు. మారకపోతే నేను వెదవని కాదు, మారుస్తా. నేను మారుస్తా.